బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఏపీ భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు పైన జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాప్యోస్కు రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపైన ఇందులో చర్చ జరిగింది. ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమో ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంతే ముఖ్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుందని, పోలవరంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు తెలిపారు. గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు కార్యాచరణ తీసుకువస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీంతో పాటు 22 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. 200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు 31 కిలోమీటర్లు టన్నల్ ద్వారా నీటిని తరలిస్తారు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, నిప్పుల వాగుకు నీళ్లు వెళుతూ ఉంటాయి. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్ట్లు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 70 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. 54 వేల ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుంది. 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. పెద్ద మొత్తంలో ఫారెస్ట్ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీ వ్యయం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టు అవసరాన్ని, దాని ప్రయోజనాలను కేంద్రానికి ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర సాయం కూడా తీసుకొని దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.